ఇంకా నెక్స్ట్ ఇష్యూలోకి వెళ్తే కనుక సార్, సునీతా కృష్ణ గారు సామాజికవేత్త, ఆవిడ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి అపాయింట్మెంట్ కోసం సోషల్ మీడియాని ఆశ్రయిస్తే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యారు చంద్రబాబు గారు. తప్పనిసరిగా అండి మీరు ఫలానా తేదీన మంగళవారం నాడు మధ్యాహ్నం 2 గంటలకి మీరు మా ఆఫీస్ మా కార్యాలయం మీతో సంప్రదింపులు జరుగుతుంది అని. అంటే ఒక ముఖ్యమంత్రి ఆయన షెడ్యూల్స్ ప్రోటోకాల్స్ ఎవరికి తెలియనివి కావు, అయినా కూడా ఆయన వెంబడే రెస్పాండ్ అవ్వటం సోషల్ యాక్టివిస్టుల పట్ల ఆయనకున్న కన్సర్న్ అనేది. సోషల్ యాక్టివిస్టుల పట్ల అనే కంటే కూడా నిజానికి ఇక్కడ ఇంకొక పాయింట్ ఉందండి. ఆవిడ ఒక మాట ప్రస్తావించారు, నేను మామూలుగా జనరల్ ప్రొసీజర్ ప్రకారం మిమ్మల్ని కలవటం కోసం ఏ ప్రయత్నాలు అయితే చేయవలసి ఉందో అవన్నీ చేశాను, కానీ నాకు రెస్పాన్స్ రాలేదు. రాని కారణంగా ఇలా ట్విట్టర్ వేదికగా స్పందించాల్సి వస్తోంది, మిమ్మల్ని ఈ వేదిక నుంచి ప్రశ్నించాల్సి వస్తోంది, మీ అపాయింట్మెంట్ కోరాల్సి వస్తోంది అని చెప్పారు ఆవిడ. దీనికి రెస్పాండ్ అయ్యాడు ఆయన. అంటే దీని వెనకాల మనం చూడవలసింది ఏంటంటే, ఈ మధ్య కాలంలోనే లోకేష్ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి ఒక సందర్భం చూసాం మనం. అవును, మరకసిర ఎపిసోడ్లో పోలీసులు కొంచెం హై హ్యాండెడ్గా వ్యవహరించటం, దాని మీద కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, సిపిఐ నాయకులు కొంచెం అగ్రెసివ్గా మాట్లాడటం, ఈయన సారీ చెప్పటం, ఈ క్రమంలో ఈ ప్రాసెస్లో కూడా ఒక చర్చ జరిగింది. అక్కడ పోలీసులు అలా వ్యవహరించారు ఎందుకు అంటే, ఇప్పటికీ పాత పద్ధతుల్లోనే ఉన్నారా వాళ్ళు అని. ఒకవైపు వీళ్ళు మేము మారాము అంటే వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గురువుగా అంగీకరిస్తూ ప్రజలతో రోజువారీ సంబంధాలు ఎవరినైనా ఎప్పుడైనా ఎలాగైనా కలిసే అవకాశం ఉండటం, ఇలా ముఖ్యమంత్రిని కలవటం అనేది అంత ఈజీ వ్యవహారం కాదు అనేటువంటి పద్ధతిని మేము పూర్తి స్థాయిలో మార్చేసాం. ముఖ్యమంత్రి అనే కాదు, ఎవరైనా సరే ప్రభుత్వానికి ఏదైనా చెప్పుకోవాలంటే చాలా ఈజీగా చెప్పుకోవచ్చు, యాక్సెస్ అవ్వటం అనేది పెద్ద కష్టమైన వ్యవహారం కాదు అనేది. ప్రజల ఓట్ల ద్వారానే మేము గెలిచాం కాబట్టి ప్రజలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, సోషల్ యాక్టివిస్టులు కావచ్చు, ఎవరైనా సరే చాలా ఈజీగా కలవవచ్చు అనే వాతావరణాన్ని తిరిగి తీసుకురావాలి ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా లేరు. వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, ఆయన ప్రత్యేకంగా ప్రజా దర్బారు నిర్వహించేవాడు క్యాంప్ ఆఫీస్లో, అది అయిపోయిన తర్వాత సెక్రటేరియట్లో కూడా కలిసేవాడు. ఎవరన్నా వెళ్ళి అప్పటికప్పుడు కింద రిక్విజేషన్ ఇస్తే పైకి పంపించేవాళ్ళు, వెంటనే కలిసేవాడు ఆయన. కిరణ్ కుమార్ రెడ్డి దాకా కొనసాగింది ఆ పద్ధతి. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగిపోయిన తర్వాత కేసీఆర్ కూడా తొలి దశలో అలాగే వ్యవహరించాడు. తర్వాత నెమ్మదిగా ఆయన ఫామ్ హౌస్కి అలాగే ప్రగతి భవన్కి పరిమితం అయిపోయినటువంటి ముఖ్యమంత్రిగా మారిపోయాడు. ఇది ఒక విచిత్రమైనటువంటి కండిషను. ఈయన కూడా అంటే జగన్మోహన్ రెడ్డి మీద కేవీపీ చేసినటువంటి ఒక కామెంట్ ఉంది, కేసీఆర్ ప్రభావమా ఆయన ఎవరిని కలవకపోవడం అంటే, లేదు జయలలిత ప్రభావం అన్నాడు ఆయన. జయలలిత కూడా తన్ని తాను దేవత అనుకుని అమ్మ అనేటువంటి స్టేటస్లో ఆవిడ ఎవరిని కలిసేది కాదు, ఆవిడ ప్రభావం ఏదో జగన్ మీద ఉందేమో అనిపిస్తుంది అని సూచనప్రాయంగా చెప్పాడు ఆయన. కాబట్టి ఏదేమైనా దాని నుంచి గుణపాఠం నేర్చుకుని వీళ్ళు రెగ్యులర్గా కలవాలి అనుకుంటున్నారు. కానీ ఈ మెకానిజం అంతా కూడా పాత సెటప్లోనే ఉంది, ఇంకా వాళ్ళకి ఇది అర్థం కాలేదు ఇంకా. అందుకని ఆవిడ సాధారణ ప్రయత్నాలు చేశారు, నాకు ఎక్కడా రెస్పాన్స్ దొరకలేదు అంటే నేరుగా ఆవిడ ఒక పిటిషన్ పంపించి ఉంటారు, ఆన్లైన్లో కూడా పిటిషన్ పంపొచ్చు ఒక అపాయింట్మెంట్ కోసం. సీఎంఓ స్పందించాలి. ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పింది కూడా 2 గంటలకు అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తున్నానని చెబుతూనే దీనికి సంబంధించిన వివరాలు మీతో మాట్లాడటానికి మా టీం మీతో సంప్రదింపుల్లోకి వస్తారు అని చెప్పాడు ఆయన. ఇది నిజానికి వీళ్ళు నిర్ణయం తీసుకుని జరపాలి. వీళ్ళే ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ కోసం మేము ప్రయత్నం చేస్తున్నామండి, మీకు టైం చెప్తాము, ముందు ఒకసారి మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో మాతో చెప్పండి అని వీళ్ళు అప్రోచ్ కావాలి. ఆ జిస్ట్ అడుగుతారు సహజంగా.
అది అప్రోచ్ కాకపోవడం వలన సీఎం చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు పైనుంచి వచ్చింది అది, మా టీం మిమ్మల్ని మాట్లాడతారు, ఏదైతే ప్రొసీజరల్లో జరగవలసి ఉందో అది అలాగే జరుగుతుంది, మీరు ఆందోళన పడద్దు, మనం మీట్ అవుతున్నామని చెప్పాడు ఆయన. సో ఇప్పుడు ఈ టోటల్ ఎపిసోడ్లో సీఎంఓ ఆపరేట్ అవుతున్నటువంటి పద్ధతిలో రావాల్సినటువంటి చేంజెస్ రాలేదు. అందువలన ఇప్పుడు ఆవిడ ట్విట్టర్ వేదికగా చంద్రబాబుని నిలదీయటం, ఆయన స్పందించటం, ఈ నేపథ్యంలో ప్రపంచానికి అర్థమైన విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారు మారారు కానీ ముఖ్యమంత్రి గారి యంత్రాంగం మారాల్సి ఉంది, మరి వ్యవస్థలు మారలేదు, ఇంకా వ్యవస్థలు మారలేదు. కాబట్టి అక్కడ చేంజ్ రావాలి అంటే ఇది బహిరంగంగా చర్చకు వచ్చేసింది విషయం. ఆల్రెడీ ఒక క్రిటిసిజం ఉంది దాని మీద, దానికి ఇప్పుడు ఊతం కలిగిస్తూ ఇది వచ్చింది. ఇప్పుడు ఆవిడ మాట్లాడుతున్న విషయం, మాట్లాడదలుచుకుంటున్న విషయం ఏమిటి చంద్రబాబు గారితో? ఆవిడ ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ మీద వర్క్ చేస్తున్నటువంటి ఒక సోషల్ యాక్టివిస్ట్. ఆవిడ చాలామంది మహిళల్ని ఆ రకమైనటువంటి ప్రమాదకర పరిస్థితుల నుంచి రెస్క్యూ చేసి వాళ్ళు బయటకు వచ్చినటువంటి వాళ్ళకు ఒక ఆధారం కల్పించి ఇలా వాళ్ళని హక్కును చేర్చుకుంటున్నటువంటి ఒక సందర్భం. ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం మీద ఒక సీరియస్ ఎలిగేషన్ చేసింది ఒక పార్టీ, జనసేన. ఇక్కడ హ్యూమన్ ట్రాఫికింగ్ విపరీతంగా జరుగుతోంది, రకరకాలుగా జరుగుతోంది అని. దాని కొనసాగింపుకు సంబంధించి 3-4 కేసులు విజిబుల్గా కనిపించినాయి ఈ మధ్య కాలంలోనే. పవన్ కళ్యాణ్కి వచ్చినటువంటి పిటిషన్ల రూపంలో కావచ్చు, ఇతరత్ర తెలుగుదేశం పార్టీ తలుపులు తట్టినటువంటి పిటిషన్లలో కూడా హ్యూమన్ ట్రాఫికింగ్కి సంబంధించినటువంటి కొన్ని పిటిషన్లు ఉన్నాయని వాళ్ళు అడ్మిట్ చేశారు. సో వీటన్నిటి మీద ఆవిడ మాట్లాడదలుచుకున్నారు ఇప్పుడు. దాంతోపాటు ఒక మెకానిజం అక్కడ డెవలప్ చేయాలి అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది ఆవిడ. అలా ఇంత చర్చ జరుగుతున్నటువంటి సమయంలో ఆవిడేమీ జనరల్ విషయాలు ఏవో మాట్లాడటం కోసం అపాయింట్మెంట్ అడగలేదు. ప్రభుత్వము అధికారంలోకి రావడానికి ముందు ప్రతిపక్షంగా ఉండగా కూటమి పార్టీలు ప్రధానమైనటువంటి విమర్శగా గత ప్రభుత్వం మీద చేసినటువంటి ఒక ఇష్యూని ఎలా సాల్వ్ చేయాలి అనే విషయంలో ఆవిడ కలవాలనుకుంటోంది. చాలా ప్రధానమైనటువంటి, చాలా ఇంపార్టెంట్ అయినటువంటి సబ్జెక్ట్ అది. అది యంత్రాంగానికి అర్థం కాకపోవటం, ముఖ్యమంత్రి గారి రోజువారీ వ్యవహారాలు చూసేటువంటి యంత్రాంగానికి దీని సీరియస్నెస్ అర్థం కాకపోవటం అనేది చాలా విచిత్రంగా కనిపిస్తుంది ఎపిసోడ్లో. అందుకని ఆయన ఒక్కసారి తన యంత్రాంగం మొత్తాన్ని సమావేశపరిచి దాన్ని కొంచెం మార్చాల్సి ఉంది. ఆయనే చెప్పినట్టుగా ప్రతి వ్యవస్థనే మేము మారుస్తాము, లేకపోతే దాన్ని ఇంకేదో కొత్త స్టైల్లోకి తీసుకెళ్తామనేది చెప్తూ వస్తున్నారు ఆయన. పరిపూర్ణ ప్రక్షాళన అన్నాడు ఆయన టీటీడీ గురించి మాట్లాడుతూ. ఇప్పుడు ఆ పరిపూర్ణ ప్రక్షాళన అనేది ఇక్కడ కూడా జరగాల్సి ఉంది. కూర్చోబెట్టి బాబు ఇలా బహిరంగ వేదికలు అంటే సోషల్ మీడియాలోకి వెళ్ళి వాళ్ళు అక్కడ ఎక్స్పోజ్ చేసి అలా కలవటం అనేది మన ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తుంది అనే విషయం యంత్రాంగానికి అర్థం చేయించాల్సి ఉంది చంద్రబాబు గారు. ఎవరితో కలుస్తారు, మాట్లాడతారు, ఓకే, అది అయిపోతుంది. కానీ ఫర్దర్గా ఎవరైనా సరే ప్రతి మనిషి తన బాధని ప్రభుత్వంతో చెప్పుకోవటం అనేది సాధ్యమయ్యే పరిస్థితి కాదు అని ఒక వాతావరణం ఏర్పడి ఉంది. దాన్ని రిజాల్వ్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది ఆయన మీద. ఇప్పుడు ఏదో బహిరంగ వేదికల మీద, ట్విట్టర్ మీద తిట్టి లేకపోతే వాళ్ళ అటెన్షన్ డ్రా చేసి అపాయింట్మెంట్లు కోరుకోవటం కాదు. మామూలుగా వెళ్ళి సెక్రటేరియట్ దగ్గర విన్నవించుకున్నా కానీ లోపలికి వెళ్ళి ఒక పరిష్కార మార్గం పొంది బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది. అది కలిగించగలగాలి. కేవలం మేము ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని వీళ్ళు ప్రజావాణి నిర్వహిస్తున్నారని పవన్ కళ్యాణ్, అలాగే బీజేపీ కొత్తగా కౌంటర్ ఓపెన్ చేసింది, వాళ్ళు కమలవాణి అయిండొచ్చు. ఈ కమలవాణులు ఇవన్నీ ఓకే, కానీ దీనికంటే కూడా నేరుగా ప్రభుత్వం దగ్గరకు వస్తున్నటువంటి వాళ్ళ గోడు వినేటువంటి ఒక యంత్రాంగం ఉండాలి అక్కడ. అంటే కొంచెం చెవులకి పట్టినటువంటి ప్రభుత్వ చెవులకి పట్టినటువంటి తుప్పు వదిలించి కొంచెం వినికిడి శక్తి పెంచాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని ఈ ఇష్యూ ప్రపంచం ముందుకు తీసుకొచ్చింది. ఇప్పుడు సునీత గారి
ఈ పిటిషను ఆవిడ అప్రోచ్ అయిన పద్ధతి మీద ఆవిడ చాలా పొందినటువంటి సటిల్గా రెస్పాన్స్ ఆవిడ ఎత్తి చూపారు, మీ వ్యవస్థలో ఈ లోపాలు ఉన్నాయండి. చాలా స్పష్టంగా ప్రకటించారు ఆవిడ. ఎక్కడ నొచ్చుకోకుండా, ఆయన కూడా నొచ్చుకోకుండానే సమాధానం ఇచ్చారు. చంద్రబాబుకి అర్థమైంది సీన్, అర్థమైంది. అందుకనే ఆయన రివర్స్లో చెప్పాడు, మీకు అపాయింట్మెంట్ ఫిక్స్ అయింది, అది నేను చేస్తున్నాను, కానీ జరగవలసినటువంటి ప్రొసీజరల్ యాక్టివిటీ జరుగుతుంది, మా అధికారులు మిమ్మల్ని సంప్రదిస్తారు అని చెప్పాడు ఆయన. సో ఈ ప్రక్షాళనకు సంబంధించిన ఓ బీజ రూపంలో ఆయన బుర్రలో పడింది. దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు, ఎలా జనంలోకి తీసుకెళ్తారు అనేది చూడాలి. అండ్ ఇంకొక అంశం అంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నది, కూటమి ప్రభుత్వంలో ఉన్న 3 పార్టీలు కూడా 60-30-10% నిష్పత్తి, 60